నమస్తే అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు. వారితో మాట్లాడి ముఖ్యంగా పెద్ది సినిమా గురించి మనకు తెలుసు, నేషనల్ లెవెల్లో ఎంత బజ్ అనేది నడుస్తుందో మనకు తెలుసు. ప్రతి ఒక్కరు కూడా పెద్ది గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో పెద్ది సినిమా ఎలా ఉండబోతుంది, దాని యొక్క రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు, ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. అప్పాజీ గారు, పెద్ది ఈ మధ్యకాలంలో చూస్తే మనం పాన్ ఇండియా సినిమాల్లో ఒక రేంజ్లో క్రేజ్ వచ్చిన సినిమా పెద్ది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో అయితే సౌత్ ఇండియా సినిమా అని చెప్పుకోవచ్చు. ఒక రేంజ్లో బజ్ అయితే క్రియేట్ అయింది. ముఖ్యంగా ఒక పక్కన ఏఆర్ రెహమాన్ కావచ్చు, ఇంకోటి రామ్ చరణ్ ఆల్రెడీ త్రిబుల్ సూపర్ హిట్ కావటం కావచ్చు. ఎన్ని కారణాలతో నేషనల్ లెవెల్లో మంచి బజ్ అయితే ఉంది. ఏంటి యాక్చువల్గా పెద్ది గురించి తాజా సమాచారం ఏంటి? అదే జూన్ 4వ తారీఖు రిలీజ్ అని చెప్పి ఆల్రెడీ చాలా రోజులైంది అనౌన్స్ చేసి, ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయడానికి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడానికి ఫుల్ ప్రమోషన్స్ అనేవి ఫుల్ స్వింగ్లో ఉన్నాయని మనం చెప్పొచ్చు. భోపాల్లో జరిగే ఈవెంట్లో ఒక ప్రముఖ క్రికెటర్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే ఆల్రెడీ కొంత విన్నాం, ధోని. అవును, అదే అదే. అలాగే ఏఆర్ రెహమాన్ లైవ్ షో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు వరకు 2 సాంగ్సే కదా రిలీజ్ అయినాయి. అవును. సో మిగతా సాంగ్స్ కూడా ఇంకా వరుసగా రిలీజ్ చేస్తారు. వన్ ఆఫ్ ది ఈవెంట్స్లో ఇలాగా సాంగ్స్ కూడా రిలీజ్ చేసి సినిమా మీద ఇప్పటికే ఉన్న బజ్ని మరింత పెంచడం కోసం అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్నారని మనం చెప్పచ్చు. అంటే గతంలో వచ్చిన తెలుగు సినిమాలు, పాన్ ఇండియా సినిమాలకు దీనికి ఏమైనా తేడా ఉందండి? రిలీజ్లో కానివ్వండి, బడ్జెట్లో కానివ్వండి, ఎట్లా? అంటే మీరు అన్నట్టు RRR తర్వాత ప్రాపర్గా రామ్ చరణ్ నుంచి వస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమా అంటే గేమ్ చేంజర్ కూడా అలాగా హిందీలో కూడా రిలీజ్ చేశారు, కానీ అది కరెక్ట్గా వర్కౌట్ అవ్వలేదు. సో ఈ సినిమాని అందువల్లే ఇప్పుడు ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాల డిసప్పాయింట్మెంట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల కూడా ఈ సినిమా గురించి ఫ్యాన్స్, మెగా అభిమానులతో పాటు అందరూ కూడా, సినిమా అభిమానులు అందరూ కూడా ఏగరగా వెయిట్ చేస్తున్నారు. అయితే దానికి తగ్గట్టుగానే, అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పటివరకు ఆ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా విశేషంగా అలరిస్తూ ఉంది. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ట్రెండింగ్లోనే ఉంది. అలాగే రామ్ చరణ్ గెటప్, హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఆ గెటప్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాడీ బిల్డ్ చేసాడు అనేది, ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా అంటే ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు పుష్ప 1, 2 సినిమాల తర్వాత సుకుమార్ పేరు అక్కడ ఏ రేంజ్లో మారుమోగిందో మనం చూసాం. ఈ సినిమాకి సుకుమార్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, అంటే సుకుమార్ రైటింగ్స్ లాగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఆయన. సో పుష్ప 1, 2 సినిమాలు నిర్మించినటువంటి మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద వెంకట్ సతీష్ కిలారు అని ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో ఈ కారణాలన్నిటి వల్ల మైత్రి మేకర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం, సుకుమార్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం, డైరెక్టర్ వచ్చి సుకుమార్ శిష్యుడై ఉండడం, తర్వాత అతను ఫస్ట్ సినిమా పిచ్చిబాబు సానా ఫస్ట్ సినిమా ఉప్పెన చాలా పెద్ద విజయం సాధించి ఉండడం. అంటే ఆ సినిమా టైంకి వైష్ణవ్ తేజ్ కొత్తడు, ఆ అమ్మాయి కృతి శెట్టి కూడా కొత్తది. అయినా సరే ఆ సినిమా అసాధారణటువంటి విజయం సాధించింది. పైగా కరోనా టైంలో రిలీజ్ అయినటువంటి సినిమా 100 కోట్లు పైగా వసూలు చేసింది. ఆ సినిమా తర్వాత దాదాపుగా 4-5 ఏళ్ల గ్యాప్ తర్వాత పిచ్చిబాబు సానా నుంచి వస్తున్న సినిమా కావడం, ఇలాగా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఈ సినిమా మీద క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అలాగే ఈ సినిమా రిలీజ్ కూడా 2-3 సార్లు వాయిదా పడ్డం, అంటే ఇది గ్రాఫిక్స్ పరంగా కొంచెం కానీ, లేదంటే షూటింగ్ పరంగా కొంత డిలే అవ్వడం వల్ల ఆ సినిమాని ఇది చేశారు. అలాగే ఈ సినిమాలో వన్ మోర్ మేజర్ హైలైట్ ఏంటంటే శృతి హాసన్ ఐటమ్ సాంగ్ చేయడం. అది కూడా చాలా చాలా మేజర్ హైలైట్గా నిలవబోతుంది ఈ సినిమాకి. సో ఇన్ని అంచనాలు ఉండడం వల్ల, ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్ల ఈ సినిమా పట్ల రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయని మనం చెప్పచ్చు. ఓకే. ఇంకా దీంట్లో ఆర్టిస్టుల పరంగా ఎవరు? జాన్వీ కపూర్ హీరోయిన్, జగపతి బాబు ఉన్నాడు, శివరాజ్ కుమార్ ఉన్నాడు, కన్నడ సూపర్ స్టార్ అంటే శివరాజ్ కుమార్ ఉన్నాడు. ఇప్పుడు జగపతి బాబు కూడా పాన్ ఇండియా స్టారే కదా. ఇక శృతి హాసన్ పాన్ ఇండియా స్టార్, ఎప్పటి నుంచో తను హిందీ సినిమాలు కూడా చేస్తూ ఉంది. అలాగే జాన్వీ కపూర్కి ఉన్న క్రేజ్ గురించి మనం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మన తెలుగులో, సౌత్లోనే కాదు హిందీలో కూడా అమ్మాయికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఇంకా ఏఆర్ రెహమాన్ అంటే వరల్డ్ ఫేమస్ కదా. అలాగే అంటే ఈ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ అందరూ కూడా టాప్ నాచ్ అంటారు కదా, అలాగా
ఉండడం వల్ల చాలా అంటే ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్కి కూడా ఇది చాలా కీలకం కావడం వల్ల చాలా ఫోకస్డ్గా, అంటే నిజానికి ఇప్పుడు పుష్ప రిలీజ్ అయ్యి సంవత్సరంన్నర అయిపోతుంది, అయినా సరే సుకుమార్ అంటే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా చేస్తారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అది చేసుకుంటున్నారు తప్ప వేరే ప్రాజెక్ట్ గురించి ఏమీ ఆలోచించకుండా దీని మీదే సుకుమార్ అంటే ఈ సినిమాకి మెరుగులు దిద్దడంలో కూడా ఈ పెద్ద సినిమాకి ఏమైనా అంటే తన శిష్యుడు ప్లస్ సుకుమార్ రైటింగ్స్ పరంగా తను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి సో అంటే పరోక్షంగా సుకుమార్ దీన్ని పర్యవేక్షణ చేస్తున్నాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. అలానే ఫస్ట్ సినిమాతోటి బ్రహ్మాండంగా ప్రూవ్ చేసుకున్నాడు బుచ్చిబాబుసాన. అంటే ఏదో ఒక రిలీజ్ అదే ఏదో ఒక ఈవెంట్లో సుకుమార్ చెప్పాడు, మనం చెప్పిందంతా వింటాడు జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా వింటాడు, కానీ తను చేయాల్సింది ఏదో అదే చేస్తాడు అని చెప్పి. సో అంటే ఎంతో క్లారిటీ, అదే ఒక కంప్లీట్ క్లారిటీ ఉన్నటువంటి ఏఆర్ రెహమాన్ తోటి మ్యూజిక్ తీసుకోవడం అంటేనే చాలా పెద్ద ఇది కదా. చాలామంది ఏమనుకుంటారు కొత్త డైరెక్టర్లు మనకి ఎందుకులే అని చెప్పి అనుకుంటారు, అయినా సరే అతను దానికి ఒక యూనివర్సల్ అప్పీల్ కావాలి సినిమాకి. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ బాణీలు సరే అందరూ బాణీలు సూపర్ హిట్ ట్యూన్స్ చాలామంది ఇస్తారు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో ఏఆర్ రెహమాన్ చాలా ఎక్స్పర్ట్. మనం చూస్తే ఆ మధ్య లాస్ట్ ఇయర్ లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి చావా సినిమా బ్యాక్గ్రౌండ్ అసలు ఎలా ఉంటుంది, ఆ సినిమా రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్ళి. అందువల్ల అతను ఏరి కోరి ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ని తీసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఏఆర్ రెహమాన్ కూడా అంటే ఇటీవల కాలంలో మీ సంగీత దర్శకుడిగా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా ఎంత ఇది చేసినా సాంగ్స్ పరంగా రెహమాన్ కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాడు ఈ మధ్య. అటువంటిది ఈ సినిమాలో ఇందాక మీరు చెప్పిన సాంగ్ కానీ తర్వాత వచ్చిన సాంగ్ అసలు ఒక రేంజ్లో ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా మెగా అభిమానులందరితో పాటు సినిమా ప్రేమికులందరినీ కూడా ఉర్రూతులూగించేలాగా ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కానివ్వండి, ఎన్ని థియేటర్స్ రిలీజ్ అవుతుందా ఆ విషయం ఏదైనా క్లారిటీ వచ్చింది? దీని ఇంకా చాలా టైం ఉంది, జూన్ 4 అంటే ఇంకా టైం ఉంది కాబట్టి. అండ్ డెఫినెట్గా ఇది పాన్ ఇండియా రిలీజ్ కదా, తెలుగులోనో హిందీలోనో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, ఇప్పుడు కొత్తగా వేరే లాంగ్వేజెస్లో కూడా బంగ్లా అని భోజ్పురి అని ఆ లాంగ్వేజెస్లో కూడా అంటే అక్కడ కూడా మార్కెట్ పెరగడం వల్ల ఆయా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు RRR తర్వాత ముఖ్యంగా ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత రామ్ చరణ్కి గ్లోబల్గా కూడా మార్కెట్ క్రియేట్ అయింది కాబట్టి అంతకుముందు కూడా RRR సినిమా చాలా దేశాల్లో రిలీజ్ అయింది, ఇంగ్లీష్లో కూడా దాన్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. కాబట్టి ఆ మార్కెట్ని కూడా క్యాష్ చేసుకోవడం కోసం డెఫినెట్గా చాలా దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఓకే, అంటే రీసెంట్గా జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దాంట్లో కొంత ఈ సినిమా ప్రొడ్యూసర్ ఏదో కొంత పెద్ద మీద ఎఫెక్ట్ పడుతుందేమో అని కొంత ఆందోళన చెందినట్టుగా వార్తలు వచ్చాయండి. అదే అంటే మీరు చెప్పేది బహుశా ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ చిన్న వివాదం నడుస్తుంది, దానికోసం మీరు అడుగుతున్నారా? దాని ప్రభావం ఈ పెద్ద సినిమా మీద ఉంటుందని అనుకోండి. కాకపోతే ఏంటంటే ఏదైనా ఈ పెద్ద ఇలాంటి పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే వాళ్ళకి ఇగో ఈ సమస్యలు మేము ఫేస్ చేస్తున్నాము, దానికి పరిష్కారం కావాలని చెప్పి వాళ్ళు దీన్ని కొంచెం పుష్ చేస్తున్నారు తప్ప ఈ సినిమాని విడుదల వాయిదా వేసుకోవాల్సి వచ్చేంతగా ఉండవు అంటే. పైగా ఇది తెలుగుకి మాత్రమే పరిమితమైనటువంటి సినిమా కాదు కదా, పైగా ఇప్పటికే 2-3 సార్లు వాయిదా పడిన సినిమాని మళ్ళీ ఇంకోసారి వాయిదా వేయడం అంటే అది ఫ్యాన్స్ నుంచి చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యే ఇది కూడా ఉంటుంది. ఇంకోటి అంటే ఇప్పుడు జూన్ అంటే జూన్ 2nd వీక్ తర్వాత స్కూల్స్ రీఓపెన్ అయిపోతుంది ఇక ఫైనల్గా. దాని తర్వాత ఒక 2 వీక్స్ అవకాశం ఉంటుంది, 14th నుంచి 20th అట్లా. అంటే స్కూల్స్ రీఓపెన్ అయినా కూడా ఇమీడియట్గా అంత ఇది ఉండదు కదా. అవునవును, స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కూడా సరదాగా సినిమాకి వెళ్దామనే ఇది ఉంటుంది కదా. పైగా ఇప్పుడు సినిమాలు అంతా 2-3 వీక్సే కదా మ్యాక్సిమం కదా, అసలు ఓటీటీలోనే 5 వీక్స్ లేదంటే 8 వీక్స్కో వచ్చేస్తున్నాయి. అందువల్ల 2 వీక్స్ 3 వీక్స్ అంటే చాలా ఎక్కువ
టైం అన్నట్టు. ఓకే. కాబట్టి దాని ప్రభావం కాకపోతే ఏంటంటే ఇంకా ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఇప్పుడు మనం ఏదో డిస్కస్ చేసుకోవడం కాదు, ఇప్పుడు కాదు 100 కోట్లు పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎన్ని ఆలోచిస్తారు కదా, ఎన్ని అంశాలు ఇవన్నీ చూస్తారు కదా. అంటే ఒక పక్క ఐపీఎల్ చూసుకోవాలి, ఒక పక్క హిందీలో ఏం రిలీజ్ అవుతున్నాయి, కన్నడలో ఎక్కడ ఏం రిలీజ్ అవుతున్నాయి, అన్నీ మొత్తం ఏదో ఒక్క దాని కాదు కదా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ వార్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మరి ఆయా దేశాల్లో కూడా గల్ఫ్ కంట్రీస్లో కూడా మన సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కదా. కాబట్టి వాళ్ళు ఎంతో దీని గురించి చాలా పెద్ద స్థాయిలో రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసుకొని ఇది అయితే మనకి సేఫ్ డేట్ అని చెప్పి ఆ డేట్ ఫిక్స్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది తప్ప డిసడ్వాంటేజ్ అయితే అవ్వదు June 4th అనేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఏదైతే పెద్ద సినిమా సంబంధించి తాజా అప్డేట్స్ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు అందజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బులెటిన్ మీడియా.